దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగుడు దోస్తులు ఎట్లున్నారు లాయ మేమైతే మంచిగా ఉన్నాం. మన సబ్స్క్రైబర్స్ కూడా అందరూ చల్లగా ఉండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దోస్తులు అందరికైతే హ్యాపీ సండే. అయ్యో శ్రావణ మాసం కదా, ఇప్పుడు ఎవ్వరు నాన్ వెజ్ తినరు కావచ్చు కదా దోస్తులు. ఇక మా ఇంట్లో కూడా మేము కూడా తిన్నాం, కానీ మర్చిపోయిన దోస్తులు. ఇక సండే అంటే చాలు నాన్ వెజ్, చికెను, మటను, బోటి ఇవే ఉండేటి. అందుకే మర్చిపోయిన దోస్తులు. దోస్తులు ఇక నిన్నటి ఎపిసోడ్ అయితే చూసిరు కదా. ఇక మరి సంధ్య వాళ్ళ చెల్లకైతే సంధ్య మరి ఇట్లా మరి సీను అన్నాడు, నువ్వంటే అట్లాంటి అభిప్రాయం లేదు అని చెప్పిండు. మరి ఈ విషయము వాళ్ళ చెల్లెకి చెప్దాం అనుకుంటుంది. వాళ్ళ చెల్ల ఏమంటది, మంచిగానే అర్థం చేసుకొని సీనును మర్చిపోతుందా లేకుంటే ఏం చేస్తుంది ఏంది అన్నది ఇవాళ ఎపిసోడ్లో అయితే చూద్దాం. దోస్తులు ఇక నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే జల్దీ పోయి చూసేసి ఈ ఎపిసోడ్ చూసేయండి, ఓకేనా? ఎందుకంటే అర్థం కాదు, ఆ ఎపిసోడ్ చూస్తేనే ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది, ఓకేనా దోస్తులు? అట్లనే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబలో ఆన్లో పెట్టుకోర్రి. అప్పుడే దోస్తులు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. హైప్ ఎత్తారా దోస్తులు? హైపు ఎవ్వరు ఎత్తలేరు. వ్యూస్ కూడా నార్మల్గా ఎత్తనే, కానీ ఇన్ని రోజులు వీడియో చేయలేకపోవడం వల్ల రీచ్ అనేది మొత్తం తగ్గిపోయింది. సరే దోస్తులు, ఇక నేను వీడియో చేసుకుంటూ పోతా. మాకు మీ నుండి ఏం కావాలంటే ఒక లైక్, ఒక కామెంట్, షేరు అంతే దోస్తులు. సబ్స్క్రైబ్ కూడా చేసుకోర్రి ప్లీజ్ దోస్తులు. సరే దోస్తులు, ఇక లేట్ ఎందుకు, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అయ్యో మీతోటి చెప్పుడు మర్చిపోయినా, మన ఇద్దరు బిడ్డలు జీవితంలో ఎట్లుంటారో అని నాకు భయమే అవుతుంది అయ్యా. ఏం మంచిగా అనిపించలేదు నాకు. గట్ల అంటున్నావేంది? ఇప్పుడు వాళ్ళకేమైంది? మంచిగానే ఉంటారు, ఎందుకు గట్ల ఆలోచిస్తున్నావు? ఏం మంచిగా ఉండుడో ఏమో, వాళ్ళు చిన్నదానికి పోనదానికి ఇంతగానం కొట్లాడతారు. ఇక నిన్నేదో పెద్దగా గొడవ అయినట్టున్నది. ఆ చిన్నదేమో తినకుండా అట్లనే ఉన్నది, పెద్దదేమో ఏదో ఏదో గింతంత తిని చేయి అడిగింది. ఏం చేసుడయ్యా వీళ్ళిద్దరితోటి నాకు వశం అయితలేదు. రేపు రోజున మనం చచ్చిపోతే వాళ్ళిద్దరూ కూడుంటారా అయ్యా? నాకు అదే రంది పట్టుకున్నది. ఉన్నదే ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉండొచ్చు కదా. మగ దిక్కేమో లేకపాయే, ఓ అన్నయ్యనో తాగునే మంచిడు కానీ వాళ్ళకు లేకపాయే. వాళ్ళిద్దరూ కొగిట్లా కొట్టుకుంటూ తిట్టుకుంటుంటే ఎట్లనో ఏమో. ఇద్దరు ఒక చెల్లెలు ఒక కాడనే ఉంటే గట్లనే ఉంటది. రేపు రోజున పెద్దదానికి పెళ్ళి అయిపోతే అప్పుడు చిన్నదానికి అర్థమవుతుంది. అయ్యో మా అక్క లేదు, ఇంట్లో ఉంటే మేము మంచిగా కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, కలిసి ఉన్నాం అని అప్పుడు ప్రేమలు పెరుగుతాయి. దగ్గరున్నప్పుడు ప్రేమలు ఉండయి, దూరం ఉన్నప్పుడే ప్రేమ అనేది అర్థమవుతుంది. ఏమయ్యా మీరన్నట్టే జరిగితే మంచిదే, కానీ వీళ్ళిద్దరూ ఎట్లుంటారో అని భయం అవుతుంది. సరే తీయ్య, ఇక ముందు జరిగేదాని గురించి ఆలోచిస్తే తలకాయ నొప్పి తప్ప ఏముండదు. సరే చికెన్ గిట్టది ఏమన్నా ఈరోజు ఆదివారం కదా. మీరు భలే ఉన్నారు. మనము శ్రావణ మాసంలో చికెన్ తింటామా? అబ్బో మెల్లగా చికెన్ ఏమన్నా అని అంటాను. నేను మర్చిపోయినా అనుకున్నావా ఏంది? మర్చిపోలే. అబ్బో మీరు హుషారున్నారు. అయ్యో గదానికి అంతగానో కోపంగా ఎందుకు చెప్తానవే? నువ్వు మర్చిపోయినావు కావచ్చు అనుకోని నేను చికెన్ దేవన్నా అన్న. దాంట్లో తప్పే ఉన్నదే. ఇక బిడ్డలు కూడా తింటారు అని అడిగినా కానీ ఇక అదేమో సరే అబ్బో హుషారున్నారు. నేను మర్చిపోయి తేర్రి అని అనుకున్నావు కదా. అంత లేదు, ఇలా వచ్చావా గట్లెట్లా మర్చిపోతుంది? శ్రావణ మాసంలో చికెన్ తిన్నావా మనము? శ్రావణం అయిపోయేదాకా అద్దు మన ఇంట్లో నీసు కూరనే అద్దు. నేను పోయి ఏదన్నా కూర అండుదా? సరే అండుపో, నేను అట్లా అటు ఇటు పోయేత్తా పొలం దిక్కు. సరే అయ్యా పోయిరా. ఇది బిడ్డల గురించి ఆలోచించింది కరెక్టే ఉన్నది. వీళ్ళిద్దరూ ఇప్పుడు గంతగానం కొట్టుకుంటే ఎట్లా? ఒకసారి పెద్దదాంతో మాట్లాడతా, మరి ఏమైంది బిడ్డ, ఏం లొల్లి పెట్టుకున్నారు గంతగానము? ఇద్దరు కూడుండాలి బిడ్డ అని పెద్దదానికి నచ్చి చెప్తే మంచిగా అర్థం చేసుకుంటుంది. అది చిన్నదంటే అర్థం చేసుకోదు. పెద్దదంతటా పోయి ఒకసారి మాట్లాడతా. అసలు చెల్లెకి ఎట్లా చెప్పాలి నాకు అర్థమవుతలేదు. అది ఎట్లా రియాక్ట్ అవుతుంది? మళ్ళీ నువ్వు గానని పోయి ఎందుకు అడిగినావు అని అంటదా? బిడ్డ ఏంది డాడీ? ఏం లేదు బిడ్డ, చెల్లెకి నీకు ఏమన్నా పెద్ద గొడవ అయిందా? ఇద్దరు నైట్స్ ఒక అన్నం తినలేదట అమ్మ బాధపడబట్టే. ఏ గొడవ అంటే ఇక చిన్న గొడవ, రోజు అయితలేవానే. అది మళ్ళీ తెల్లారులెత్తే మంచిగా ఉంటుంది. అమ్మెందుకు బాధపడుతుంది?
నేను కూడా అదే అన్న బిడ్డ అమ్మ కానీ బాధపడుతుంది. వీళ్ళిద్దరూ జీవితంలో ఎట్లుంటుందో మనం చచ్చిపోయినాక అని బాధపడబట్టే ఇక నాకు మంచిగా అనిపించలేదు. నువ్వు పెద్దదాన్ని కాదు బిడ్డ, నువ్వు కొన్ని ఓడ్చుకోవాలి. అది నీకంటే చిన్నది కాదు బిడ్డ. ఒక మాట అన్నా కూడా సప్పుడేకుండు. అట్టిగా ఇద్దరు లొల్లి పెట్టుకుంటారు ఎందుకు? నేను ఫస్ట్ సప్పుడేగానే ఉంటాను డాడీ, అదే నన్ను రెచ్చగొడుతుంది. ఇక సరే తీయే డాడీ, మీరు ఎందుకు బాధపడతారు గంతగానం? అక్క చెల్లెలన్నాక గొడవలు కావా మళ్ళీ కలిసిపోమా? మీరు ఎందుకు గంతగానం ఆలోచిస్తారే? ఈ అమ్మ అట్లా బాధపడ్డది బిడ్డ, నాకు కూడా మంచిగా అనిపించలేదు. మీరిద్దరు ఇంత మరి రాను ఇంకా లొల్లు ఎక్కువైతున్నాయి మీ ఇద్దరి మధ్య. ఎట్లుంటారో జీవితంలో అని నాకు కూడా అనిపిస్తుంది. అందుకే అడుగుతాను బిడ్డ. సరే తీయే, మంచిగానే ఉంటుంది. అబ్బా చెప్పిందే చెప్తారు, మంచిగానే ఉంటుంది. సరే బిడ్డ, అయ్యో ఇది చెప్దామని వచ్చిన. సరే బిడ్డ, ఇక నేను అట్లా పొలంకి పోయొత్తా. సరేనే డాడీ. అమ్మ డాడీ మా గురించి ఎంతగానో ఆలోచిస్తారు. రేపు రోజు నాలు చచ్చిపోయినా కూడా మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలని ఇప్పటి నుంచి ఎంతగానో ఆలోచిస్తారు. ఇదేమో చెల్లె నా మీద ఇంత పగ పెట్టుకోబట్టే ఏం చేసుడు. ఇప్పుడు చెల్లెకి నేను ఈ విషయం ఎట్లా చెప్పాలి? అది ఎట్లయినా అనుకోని దానికి రియాలిటీ అనేది తెలవాలి కదా. నేను మరి ఇట్లా పోయి అడిగినా మరి సీను నీ గురించి ఇట్లా అన్నాడని చెప్తా. ఏమన్నా అనుకోని ఇక నాకు సంబంధం లేదు. నేను దానికోసమే కదా నేను పోయి అడిగింది. మరి మా చెల్లెని ఇష్టపడతాను, నువ్వు ఇటు ఇష్టపడితే చెప్పు అని అడిగిన కదా. కానీ అనే నాకు అట్లాంటి ఒపీనియన్ లేదు అన్నాడు. దానికి ఎవరేం చేస్తారు? పోయి ఇదే ముచ్చట దాంతో అంట. ఏమైంది పోసి అన్నం అయిపో, నాకు ఆకలి అవుతుంది. నీకు ఆకలి అవుతుంది. ఎందుకు ఆకలి కాదు? నీకు టైంకి తిండి కావాలి, తాగుడు కావాలి, తిరుగుడు కావాలి, అంతేనాయ. ఇంటనేమో నేను వాళ్ళ ఇళ్ళ నడుక్కుంటా, వాళ్ళ ఇళ్ళ పొంట ఇళ్ళ పొంట అని నడకచ్చుకుంటా నేను చావాలి. ఎందుకు అడుక్కుంటున్నావే? మరి అడగకు. ఉన్న దాంట్లోనే తిందాం ఉందాం. ఇంత పెన్షన్ పైసలు రానే బట్టే కౌళ్ళ పైసలు కూడా వస్తున్నాయి. ఇక సరిపోవాయే మనకు. ఎందుకు అడుక్క తింటున్నావు మరి నాకు అర్థమవుతలేదు. నీకు అదో సంబరం, మందితో తిట్టించుకొని నీకు మనసున పట్టదు కదా. ఏంద్రో బట్టతలోడా, బాగా మాటలు ఎక్కువైతేనే చెప్తానా? నీకు కూడు కూడా పెట్ట చెప్తానా? నేను ఏమో నాటకాలు చేస్తానా వారా? ఏమో అండి పెడతా అంటే మంచిగా తినుకుంటా మేసుకుంటా ఉంటాను, ఇంకా నన్ను ఏటి పడతాటే అంటానా నువ్వు కూడా? ఇక ఏందే పోసి నీకు కూడా మాటలు బగ్గైతానే. ఏదో తిడతానో పడతానా అని ఇంకెక్కువ మాటలు మాట్లాడుతున్నావు ఏందే? జుట్టు బిల్కలు కత్తిరితే చెప్తాను నేను. మొగుడు అనేది తెలియదా అనే నీకు? ఓ దండి చక్కని మొగను వెతి ఇంట్లో వండుడు తాగుడు తిరుగుడు గిదే పనా? మరి ఇంత సాతనైనప్పుడు ఆటో పనికి ఇటో పనికి పోతేంది? ఇంట్లుంటే ఏమత్తాంది నీకు? నీకెందుకే? నేను పోను. నేను రంది లేకుండా బతుకుతున్నా పెన్షన్ డబ్బులతోటి. నీకేమైతుంది? నేను ఉన్న దాంట్లో తింటన్నా. నువ్వే వాళ్ళ నీళ్ళను అడుకొచ్చుకొని ఎందుకు తినుడే? ఉన్న దాంట్లో తినాలి, సపరేట్ ఉండాలి. కానీ మందితోటి ఎందుకు మాటలు పడతావే? నీ గురించి అంతా తెలుస్తుంది. కానీ ఏంద్ర ముసలాడా ఊకే మంది ఇళ్ళల్లో తినుకుంటా అంటాను. నిన్ను చెవి వింటి పడైతే చెప్తాను నేను. ఏమో ఇష్టం వచ్చినట్టు మాటలు బగ్గా మాట్లాడతాను. అయ్యో ఏంది గట్ల పెడుతున్నావు? లేవే, వదులు. మరి ఇంకోసారి అంటావా నన్ను ఇష్టం వచ్చినట్టు మాటలు బాగా మాట్లాడతాను? ఏమో అండి పెట్టిన కొద్దీ నీకు అన్ని గోలించుకుంటుంది. మంచిగా తినబెడతానా, మేపుతానా? అందుకే మాటలు బగ్గిడిచి పెడతానా రా ముసలోడా? అననే తప్పైంది, వదిలే. నీకు దండం పెడితే నీ బాంచనే, వదిలే. అట్లా రా దారికి. మీ మొగళ్ళు ఎప్పటికైనా మా దారులకు రావాల్సిందే. పరిశుద్ధంగా ఉన్నప్పుడైనా ముసలోళ్ళైనా కూడా మీ చెవులు మా చేతులనే ఉంటాయి. ఏమన్నా అటు ఇటు తేడా అయిందనుకో పిండి పడేస్తాం. నేను ఏం చేయాలి? నాకు అంత పిచ్చి నేర్తుంది. నాకు ఇష్టమైన అబ్బాయి ఇప్పుడు వేరే అమ్మాయితో మాట్లాడుతానంటేనే నాకు మస్తు మండుతుంది. అనే చెల్ల ఏం చెప్తానవే? ఈమెకు నిన్ననే చెప్పిన నాతో ఇంకోసారి మాట్లాడకు అని. ఇంకా ఏమొక ముట్టుకే నచ్చింది. అనే చెల్ల ఏం చెప్తున్నావు అని అంటుంది. ఏమైంది? సప్పుడు ఎత్తలేవు. ప్లీజ్ మాట్లాడే. నాకు నువ్వు మాట్లాడుకుంటే అంత మంచిగా అనిపించదే. నేను మాట్లాడుకుంటే నీకు సీన్ ఉన్నాడు కదా, ఆయనతోటి మాట్లాడకపోయాను. నేను మాట్లాడితే మాట్లాడుకుంటే నీకు? అరే ప్లీజ్ నీతో ఒకటి ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. నువ్వు మాటికి సీను జోలి నా దగ్గర ఎందుకు ఇతర నాకు అర్థమవుతలేదు అని ఏమన్నా నాకు లవర్ అనుకుంటున్నావా ఏంది? నీకు దండం పెడితే నీకు కాలు మొక్కుమన్నా మొక్కుతా. ఆయనకు నాకు ఎట్లాంటి రిలేషన్ లేదు. ఒకటి నీతో ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చిన. ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను. ఏం చెప్తావు? నువ్వేం చెప్తావు? నేను ఏమి వినాలి? ఏం అవసరం లేదు నాకు నీతో అస్సలకే మాట్లాడబుద్ధి అయితే లేదు. నువ్వు ఇక్కడ నుంచి పోతేనే మంచిది, లేకుంటే ఇక్కడ నీకు నాకు గొడవ అవుతుంది.
ప్లీజే నేను సీన్ గురించే ఒకటి విషయం చెప్దామని వచ్చిన. నువ్వు ఎందుకు ఇట్లా చేస్తాను ఒకసారి నేను చెప్పేది నేను. ఏంటిది సీన్ గురించా? ఏం చెప్తావు చెప్పు. చెల్లా నేను ఒకసారి చెప్పేది నువ్వు మంచిగా నువ్వు మాట మాటికి కోపం తెచ్చుకోకే జరా, నీకు దండం పెడతా. ఎందుకు ఇట్లా చేస్తానో నాకు అర్థమైతే లేదు కానీ ఇగో నేను చెప్పేది నువ్వు మంచిగా నేను మొత్తం చెప్పి నిన్న తర్వాతనే నువ్వు మాట్లాడు సరేనా? సరే ఏంటిదో చెప్పు. ఏం లేదే నేను సీను వాళ్ళ ఇంటికి పోయి అడిగిన నీ గురించి. అయితే నువ్వు అన్నావు కదా నువ్వు నీకు అని అంటే ఇష్టమని. నేను పోయి అడిగిన మరి మా చెల్లె నిన్ను ఇట్లా ఇష్టపడుతుంది, మరి మీకు మా చెల్లె అంటే ఇష్టమేనా అని అడిగిన. అవునా నువ్వెందుకు వేణు అయినా నీకెందుకు, నీకేం అవసరం అని వేణు అడిగితే అని ఏమన్నాడు? అరే గట్లంటనే వేయండి నీకోసమే వేయండి ఇంకెవరి కోసం పోతే చెప్పు. ఇక నన్ను అట్లా అడిగిన వాళ్ళే నాకు అట్లాంటి ఒపీనియన్ లేదు మీ చెల్లె మీద, నేను అట్లాంటి ఉద్దేశంతో చూడలేదు అని అన్నాడు. ఇది ఆనకాన చెప్పిండా లేకుంటే నువ్వు చెప్తున్నావా? అరే ఎందుకే ఇట్లా తయారవుతానో నేను చెప్పేది నమ్మనే నమ్మవు. నీకు నేను ఏమైతేనే సంతక్క నీకు అబద్ధం చెప్తుందా? నాకేం అవసరమే నేను పోయి అడగడానికి? ఏదో నువ్వు బాధపడుతున్నావు అని అడిగితే ఏమో నన్ను అబద్ధం చేసుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు అనుకుంటాను. ఎందుకే ఇట్లా తయారైనావు నువ్వు? ఏమో నీకు నా మీద కుళ్ళేనాయే. నాకు ఇష్టమైన నువ్వు పటాయించినావు. నువ్వు ఇంత కుళ్ళు మనసులో పెట్టుకొని బయటికేమో నాకేదో ఫేవర్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏం అవసరం లేదు, అన్నీ నువ్వే కల్పించి చెప్తున్నావు నాకు అర్థమైంది. సరే అమ్మా నేను అంగనాచి నాటకాలు ఆపు ఇక. ఇక నేను చెప్పేది చెప్పినా ఇక నీ సావు నువ్వు సావు, నాకు అర్థం అయితే లేదు నువ్వు ఏం చేస్తానో ఏందో కథ. నేను ఇదంతా తీసుకుపోయి అమ్మ డాడీకి చెప్తే నీ బద్దలు బాసింగాలు అయితే చెప్తాన్నా. అవునా చెప్తావా? చెప్పుపో. అయినా ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఫస్ట్ బాధపడతారు. నీకు వాళ్ళని బాధ పెట్టడు ఇష్టం ఉంటే చెప్పుకోపో. ఏచి నువ్వు గింత వేసాను అని అనుకోలేదే, గింత ఘోరంగా తయారవుతాను. ఏందో ఏమో చదువుకుంటున్నావా అనే సాకలు చదువు గింత నన్ను అర్థమైతే లేదు నీకు. మరి సంతక్క చెప్తాను మరి పోయి అడిగింది ఇట్లా అన్నాడు మరి అని చెప్పినా కూడా నువ్వు ఇంటలేవంటే ఇక నీ పాట నీదేనానే? నన్ను ఇంకా అపార్థం చేసుకొని ఎటు పడితే మాటలు అంటున్నావు. అయినా కూడా ఏదో మా చెల్లెనే అని నేను సప్పుడేకుంటా అంటే బాగా రెచ్చిపోతాను. ఏమో ఇక నీ సావు నువ్వు సావు, నీ మ్యాటర్లో ఇక నేను ఇన్వాల్వ్ కాను చెప్తాను ఇక. సరే అమ్మ థ్యాంక్స్, నా మ్యాటర్లో నువ్వు ఇన్వాల్వ్ కాకు. నువ్వు నాతోటి మాట్లాడాల్సిన కూడా అవసరం లేదు, నువ్వు నాతోటి మాట్లాడక చెప్తాను నేను. ఏ చీప వేస్తాను నువ్వు, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. ఏదో చిన్నపిల్లల మెంటాలిటీ లెక్క ఎత్తన్నావు. నీ సావు నువ్వు సావిగా. ఈ ఆట అల్లింటికి పోయాట నా గురించి చెప్పిందాట, నేను నమ్మన్నాట. అన్న ఏదేదో క్రియేట్ చేసి చెప్తాంది. అబ్బో ఈ అక్క ప్లాన్ల మీద ప్లాన్లు ఎత్తాంది, బాగానే తెలివి ఉన్నది. ఏమో బాగా నాటకాలు ఆడుతుంది. నా విషయం ఇన్వాల్వ్ కావడు ఏం అవసరం దానికి? ఏం అవసరం లేదు. నేను దాంతో మాట్లాడా ఇక దాన్ని సంగతి ఇక నాకు తెలియదు. అప్పుడేకనే ఉంటాయి ఇక నేను దాంతో మాట్లాడకుండా. నేను సంధ్యను తొందర దగ్గర చేసుకోవాలి, లేకుంటే ఆమె నాకు దక్కది. ఆమె నంబరు ఎట్లయినా తెలుసుకొని ఆమెతోటి ఫస్ట్ ఫ్రెండ్ లెక్క మాట్లాడి ఇట్లా నువ్వు అంటే ఇష్టమని చెప్పాలి ఆమెకు. ఎందుకంటే డైరెక్ట్ ప్రపోజ్ చేస్తే ఎట్లానో చెప్తుంది. నా గురించి తెలవాలి ఆమెకు, నేను ఎట్లా అంటున్నో తెలవాలి, నా మనసు ఏందో తెలవాలి. అన్నీ తెలిసినాకనే ఆమెకు నేను ప్రపోజ్ చేస్తా. ఆమెకు కూడా నేను దగ్గర కావాలి, దగ్గర అయినాకనే అప్పుడు చెప్తే ఏమంటుందో చూడాలి. ఇప్పుడు డైరెక్ట్ ప్రపోజ్ చేసినా కూడా లాభం ఏమి ఉండదు కదా. ఫస్ట్ అయితే సంధ్య నంబర్ అడుగుతా, చూద్దాం ఇస్తుందా ఇయ్యదా అనేది తెలియదు కదా. చూద్దాం, అడగనైతే అడుగుతా, మరి ఏమంటుందో చూద్దాం. మరి ఎందుకు అని అడిగితే ఏం చెప్పాలి ఏమోతి. ఫస్ట్ అయితే అడిగి చూద్దాం ఏమంటుందో తర్వాత లెక్క. వీళ్ళ చెల్లెలు ఒకటి, వీళ్ళ అక్కనేమో చెల్లె గురించి బాధపడుతుంది, ఆ చెల్లెనేమో పొగరబోతుంది అంటే కోపం వస్తుంది. కానీ వాళ్ళ చెల్లె దండి వేస్తుంది. ఏమో ఇప్పుడు నా ఎంబడి పడుతుంది, నాకు అర్థమవుతలేదు. చూపిస్తుంది దానికి రివెంజ్. నేను ఎట్లా తీర్చుకుంటానో అట్లా తీర్చుకుంటా. చెల్లె ముందే అక్కతోటి క్లోజ్గా వండుకుంటా ఎత్తా. సంధ్య నాతోటి మా చెల్లె ముందు నాతో మాట్లాడకన్నది కానీ నేను కావాలనే ఆమెను రెచ్చగొడతా. చూడవు నన్ను ఎట్లా అన్నది. నేను ఆమె మీద రివెంజ్ తోటి వాళ్ళ అక్కని ఇష్టపడతలేను, కానీ చూడు ఆమెను ఖచ్చితంగా నేను రివెంజ్ తీర్చుకుంటా వాళ్ళ చెల్లె మీద. వాళ్ళ చెల్లె ముందే వాళ్ళ అక్కతోటి ఎంత క్లోజ్గా మాట్లాడతానో అంత క్లోజ్గా మాట్లాడతా. రేపటి రోజున ఆమె ఒప్పుకుంటే ఆమెనే పెళ్ళి చేసుకుంటా వాళ్ళ అక్కను. అప్పుడు దాని ముఖంలో దాని కుళ్ళు చూడాలి అవ్వ. అప్పుడు నేను ఇక ఫుల్ హ్యాపీగా.
సో దోస్తులు చూసి రావాలా మన వీడియో ఎట్లున్నది. ఇక సీన్ అయితే సంధ్య నంబర్ అడుగుదామని అనుకుంటాడు. ఒక దిక్కేమో సంధ్య చెప్పిన మాటలు లక్షల నమ్మది. ఏందో ఏమో ఈ స్టోరీ ఎడిపోతుంది ఏంది కథ దోస్తులు. మీరు ఎవరైనా గెస్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి నంబర్ అడిగితే సంధ్య ఇస్తుందా ఏంది, ఏం జరుగుతుంది ఏంది అనేది పార్ట్ వైజ్గా వస్తూ ఉంటాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లనే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ అలా పెట్టుకోర్రి. అప్పుడే కదా దోస్తులు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పిట్టగూడు ఛానల్ని. బై బై దోస్తులు.